ఫ్రెండ్స్ బాగున్నారా? నేను బాగున్నానండి. నేను ఇప్పుడు చేయబోయే వంట చికెన్ దమ్ బిర్యానీ. అది కుండలో చేస్తున్నానండి. ఇదిగో చూడండి, కుండ ఇది బొగ్గుల పొయ్యి మీద చేస్తున్నాను. చాలా టేస్ట్ బాగుంటుందండి. దానికి కావాల్సినవన్నీ ఒకసారి బొగ్గులు చూపిస్తూ ఉండండి. ఆయిల్ వేడెక్కింది, అదిగో చూడండి, అలా ఉంటుంది. ఆ బొగ్గుల మీద నేను ఇప్పుడు ఈ కుండ బిర్యానీ చేస్తాను. చాలా సూపర్గా ఉంటుంది. ముందుగా ఇదిగో చికెన్ కలిపేసి పెట్టుకున్నాను, మసాలాలన్నీ వేసి దాంట్లో పుదీనా, కొత్తిమీర, ఈ ఉల్లిపాయ ముక్కలు, ఒక నిమ్మకాయ, పచ్చిమిర్చి, బ్రౌన్ వేయించిన ఆనియన్, ఇవన్నీ మసాలా దినుసులండి. అన్ని రకాల చూడండి అన్నీ ఉన్నాయి. దాంట్లోకి నెయ్యి, కడిగి పెట్టుకున్న బియ్యం, ఆయిల్, కారం, సాల్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, మసాలా అండి. ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఫస్ట్ మసాలా దినుసులు వేసేద్దాం. చూడండి, ఆయిల్ వేడైంది. దానికి కావాల్సినవి వేసేస్తున్నాను. ఇవన్నీ అన్ని రకాలు దాంట్లోకి వేసేయండి. షాజీరా కానించి కస్తూరి మేతి కానించి అన్నీ వేసాను. చూడండి, అన్ని రకాలు ఉన్నాయి. విడివిడిగా చెప్పట్లేదు నేను వాటి పేర్లు. ఇవి చూడండి, నేను 1/2 kg రైస్ చేస్తున్నాను, అందుకని దానికి సరిపడా ఆయిల్ వేసాను. ఇప్పుడు కొంచెం నెయ్యి వేస్తున్నాను. పచ్చిమిర్చి దించులు వేగినాయండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేగనిద్దాం ఫ్రెండ్స్. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా వేయించుకుందాం. మీకు చూడండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినాయి. అది ఒక స్పూన్ వేసానండి. 1/2 kg బియ్యమే ఇవి. 1/2 kg చికెన్లోకి 1/2 kg బియ్యం వేస్తున్నాను. దమ్ బిర్యానీ కాబట్టి చాలా టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. అయితే ఈ చికెన్ నేను ఎలా కలిపెట్టుకున్నాను చెప్తాను చూడండి. దీంట్లోకి పెరుగు, నిమ్మకాయ, కారం, కొంచెం పసుపు, సాల్టు, కస్తూరి మేతి, గరం మసాలా అంతా వేసి ఒక 2 hours ముందు నానబెట్టుకున్నానండి. ఇలా కలిపేసి ఇలా వస్తుంది. చాలా టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో వేసేస్తాను. చూడండి, చికెన్ దీంట్లో వేసేస్తాను. కొంచెం కారం ఉప్పు తక్కువ అయితే కనుక ఇప్పుడు చూసేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం దీంట్లోకి నేను సరిపడా వేసాను, కాకపోతే తగ్గిద్ది అనిపిస్తుంది, అందుకే కొంచెం వేస్తున్నాను. చూడండి, ఎంత ఒక 1/2 స్పూన్ వేసాను. కొంచెం అంత సాల్టు, కొంచెం మగ్గనిద్దాము. మూత పెడతాను ఫ్రెండ్స్. ఒకసారి తిప్పేసి ఒకసారి కలుపుకుని రైస్ వేస్తున్నాను. చూడండి, 3 కప్పులు బియ్యం, ఇది 1/2 kg రైస్. ఇది 1/2 kg రైస్ వేస్తున్నాను. ఈ రైస్ వేసి దీనికి సరిపడా 2 కప్పులు వాటరు వేసేసి మూత పెట్టేసి దమ్ పెట్టుకోవటమేను. ఒక 1/2 hour పట్టింది ఫ్రెండ్స్. ఇది నిదానంగా ఉడకాలి కాబట్టి. ఇదిగో ఫ్రెండ్స్, దీంట్లో వాటర్ వేసేసాను దీనికి సరిపడా. దీన్ని మనం మూత పెట్టుకుని దమ్ పెట్టుకోవటమేను. ఒక 1/2 hour పట్టిద్దండి. నిదానంగా సిమ్లో ఉడకాలి కాబట్టి. బొగ్గుల పొయ్యి మీద సెగ ఉంటుంది. నిదానంగానే ఉడికితే చాలా టేస్ట్ బాగుంటుంది. మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఇంకా దమ్ బిర్యానీ పైన బ్రౌన్ ఆనియన్ వేసాను. కొంచెం లైట్గా కొత్తిమీర జల్లుకుని మనం ప్లేట్లో తీసుకు తింటమే. చాలా బాగా వచ్చింది. చూడండి, కుండలో చేసింది కదా ఎంత బాగా వచ్చిందో. ప్లేట్లో తీస్తున్నా చూడండి. వేడి వేడి దమ్ బిర్యానీ కుండలో చేసుకున్నాను బొగ్గుల పొయ్యి మీద. ఎంత టేస్టీగా ఉంటుంది, ఎంత బాగుంటుందో అసలు. ఇది స్మెల్ చూస్తే అదిరిపోతుంది ఫ్రెండ్స్. పైన కొంచెం నిమ్మకాయ పిండుకుని ఆనియన్ పెట్టుకుని తింటే సూపర్ ఉంటుంది. ఇదిగో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.